ఇప్పుడు ప్రవీణ్ టెక్టిప్స్ అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో షామీ 14 సివి ఉంది కదా, ఈ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే షామీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా బై. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే షామీ 14 సివి సినిమాటిక్ విజన్ అనేసి కో ఇంజనీర్ విత్ లైకా అని వచ్చింది. సో అఫీషియల్గా మనకు అందరికి తెలిసిందే కానీ ఇది కెమెరా సెంట్రిక్ ఫోన్. అండ్ ఇక్కడ ఫీచర్స్ కూడా అవే ఉన్నాయి బై. లైకా వాళ్ళది 50 మెగాపిక్సెల్ సమర్ లెన్స్, 50 మెగాపిక్సెల్ది 2x టెలిఫోటో లెన్స్, 120 డిగ్రీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్, డ్యూయల్ 32 మెగాపిక్సెల్వి, ఒకటి 100 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్, ఒకటేమో ఫోకస్ అన్న నార్మల్ 32 మెగాపిక్సెల్ నార్మల్ కెమెరా అనుకోవచ్చు బై. అండ్ ఫ్లోటింగ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఈ మధ్య కాలంలో మంచిగా వస్తుంది అన్నమాట. కర్వ్స్, కోర్నింగ్ గోర్లా గ్లాస్ 2 విక్టర్స్తో పాటు వస్తుంది. పెద్ద డిస్ప్లే వస్తుంది, 1.5K రెజల్యూషన్తో పాటు వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, మంచి ప్రొడక్షన్తో పాటు వస్తుంది. 3 కలర్ వేరియంట్స్లో కూడా వస్తుంది. స్లిమ్ బాడీ బై 7.4mm అల్ట్రా స్లిమ్ ప్రీమియం డిజైన్ అండ్ ఫ్లోటింగ్ కర్వ్ డిస్ప్లే కూడా ఇంతకుముందే మాట్లాడుకున్నాము. మంచిగా వస్తుంది. లుక్స్ ఫీల్స్ అంతా కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ కెమెరాస్ కూడా చూసుకోవచ్చు బై దేని కానీ. అండ్ ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ గురించి చూసుకుంటే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేసి నార్మల్గా 2, 3 అన్నట్టు కాకుండా. అండ్ లైట్ ఇమేజ్ సెన్సార్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ కూడా చేసిరు అన్నమాట. సో మాకైతే బాగా అనిపించింది. అండ్ ఇక్కడ షామీ వాళ్ళది AI పవర్డ్ కంప్యూటింగ్ ప్రాసెసింగ్ చేస్తున్నారు అన్నమాట బై. ఫోటోగ్రఫీకి చాలా ఫీచర్స్ అయితే మోస్ట్లీ ఫోటోగ్రఫీకి ఉన్నాయి. అండ్ పాస్కల్ T1 ఎన్హాన్స్ చిప్తో పాటు కూడా వస్తుంది అన్నమాట షామీ వాళ్ళది. అండ్ LPDDR5X ర్యామ్, UFS 4.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. 4700 mAh బ్యాటరీ, 67 watts ఛార్జర్ వస్తుంది, డబల్ బ్యాటరీ లైఫ్. అండ్ 600 దాకా కూడా లైఫ్ స్పాన్ చూసుకుంటుంది. అండ్ ఇక్కడ హైపర్ OSతో పాటు వస్తుంది అన్నమాట. ఇది పవర్డ్ బై హైపర్ OS బేస్డ్ ఆన్ Android 14 అనుకోవచ్చు బై. సో ఇవి స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఇంపార్టెంట్ హైలైట్స్ అనుకోవచ్చు. అన్న మంచిగా ఉంది కానీ ప్రైస్ ఎంత అని అంటే బై ఏం లేదు బై. ప్రైస్ చూసుకుంటే 43,000 అమ్మ అయ్యిందని ఇంతకన్నా ప్రైస్ డిస్కౌంట్ ఏం లేదా అంటే ఎస్ బై డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ICICI క్రెడిట్ కార్డ్ అండ్ కార్డ్ EMIs మీద మీకు డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 3,000 రూపీస్ ఎక్స్చేంజ్ మీద 3,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. డెబిట్ కార్డ్స్ అయితే ఇక్కడ లేవు, ఓన్లీ క్రెడిట్ కార్డ్సే అండ్ EMIs మీద. అండ్ ఫోన్ 2 వేరియంట్స్ వస్తుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు అయితేనేమో 43,000 ఉందన్నమాట. అండ్ 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు అయితేనేమో 48,000 ఉంది. స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్లో వస్తుంది. సో క్రూజ్ బ్లూ కలర్ అన్నమాట ఇది, తర్వాత మ్యాచెటిక్ గ్రీన్ కలర్, తర్వాత షాడో బ్లాక్ కలర్ అన్నమాట బై. సో ఈ 3 కలర్ వేరియంట్స్లో కూడా వస్తుంది. వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే బై ఈ స్మార్ట్ ఫోన్ గెస్ బై ఉన్నది. ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫైనల్గా నువ్వేమంటావు అన్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి అంటే బై కెమెరా సెంట్రిక్ ఉన్న వాళ్ళకి, కెమెరా ఫీచర్స్ ఎక్కువ ఫీచర్స్, ఫోన్ నుంచి వీడియో రికార్డింగ్ చేసే వాళ్ళకి, మంచి గేమ్ ఆడాలనుకున్న వాళ్ళకి, ఈ 2 కేటగిరీస్కి మాత్రమే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ స్మార్ట్ ఫోను. ఈ రెండింటి తప్పించి మిగతా వాళ్ళు ఎవరు తీసుకున్నా సరే ఇంకా 3rd కేటగిరీ చెప్తాను. సో మిగతా వాళ్ళకైతే తీసుకోవద్దనేసి అయితే చెప్తాను. అండ్ 3rd కేటగిరీ వచ్చేసరికి నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను కొనుక్కున్నా ఇంకో కేటగిరీ ఉంటుంది. సో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. తప్పించి మిగతా కేటగిరీస్ అందరికి ఓవర్ ప్రైస్ ఉంది. మీరు రెగ్యులర్గా నేను చెప్పేటోనే 20,000 రూపాయలు తీసుకోవాలని అయితే రికమెండ్ చేస్తాను. అంత అవసరం లేదు. ఒక స్మార్ట్ ఫోన్కి 43,000 పెట్టాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది నాకు. సో అంతగానం పెట్టాలనుకుంటే డైరెక్ట్ మీరు DSLR కెమెరాస్ తీసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా ఏదైనా గోల్డ్ కానీ వేరే ఏమైనా ఆల్టర్నేటివ్స్ మీకు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఆల్టర్నేటివ్ వచ్చేసరికి ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ బై ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే షామీ 14 ఉంది. దాంట్లో కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మోటరోలా Edge 50 ఫ్యూజన్ అండ్ మోటరోలా Edge 50 అల్ట్రా కూడా ఉంది కదా రీసెంట్గా వచ్చిన స్మార్ట్ ఫోన్స్. అవి కూడా ఈ స్మార్ట్ ఫోన్కి ఒక మంచి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. తర్వాత వివో V30 Pro కూడా ఉంది, కొంచెం పాతగైపోయినా సరే. అండ్ ఇంకా చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వల్ల జీనా టర్బో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా మంచి కాంపిటీషన్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి అన్నమాట. సో ఫైనల్గా నేనైతే చెప్పేది ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి ఓవరాల్గా స్పెక్స్ వైజ్, కెమెరా వైజ్ అంతా కూడా బాగుంది.
కొన్ని మైనస్ ఏంటంటే యూఐ ఉంది కాబట్టి కొన్ని బ్లోడ్ బేస్ ప్రింట్ షాట్ ల్యాబ్స్ వస్తాయి, అవి డిజేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓవర్ ప్రైస్ బై ఇవి రెండు ఇంకేం లేవు బై. మిగతా ఫీచర్స్ అన్ని కూడా బాగున్నాయి. ఇంకా డెప్త్ కోసం అయితే స్పెక్స్ రివ్యూ కూడా ఉంది, ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకుని ఒక రిక్వెస్ట్ అయితే చేస్తాను. అది దీనికి సంబంధించిన కంటెంట్ ఇంకేమైనా డౌట్స్ ఉండే ఇట్లా కింద కామెంట్ అయితే మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ఇంకా ట్రై చేస్తాను. కంటెంట్ నచ్చి మంచి చెప్పేసి ఒక లైక్ అయితే చేయండి బై. సో ఫ్రెండ్స్, నా ఒపీనియన్ చెప్పేసినాను అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఆల్టర్నేటివ్స్ మీరు చెప్పేసినాను కదా. ఫైనల్గా మీ డిసిషన్ ఏంటంటే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.